ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వర్ష, ఏంటి పొద్దు పొద్దునంత పరధ్యానంగా ఉన్నావు? ఏం లేదక్కా. అన్నయ్య, తినే ప్రతి గింజ మీద వాడి పేరు రాసుంటుంది అంటారు. కానీ మేము తినే ప్రతి అన్నం మెతుకు మీద నీ పేరే ఉంటుందన్నయ్య. మాతో ఉన్నప్పుడు మేము తిన్నాకే నువ్వు తినేవాడివి. ఎప్పుడైనా ముందు నువ్వు తినన్నయ్యా. అమ్మా, ప్రసాదం తిను. నేను తింటాను లేవే, వెళ్ళు. త్వరగా తినమ్మా, చల్లారిపోతుంది. తీసుకో వర్ష. నీకేనా చెప్పేది? ప్రసాదం తీసుకో. నాకేమొద్దు. ఏమైంది నీకు? అప్పటి నుంచి ఎందుకు ఇలా ఉన్నావు? ఎవరేమన్నారు? నువ్వే ఏమనలేదు. నేనా? అనకపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ అన్నపూర్ణ గారు నన్ను అన్నేసి మాటలని నన్ను పట్టుకొని కొడితే నువ్వు కనీసం ఆవిడొక్క మాట కూడా అనకపోగా తిరిగి నన్నే తప్పు పడతావా? ఓ, దానికి అలిగావా? పెద్దవాళ్ళ దండనలు దీవెనలు అనుకోవాలి, కానీ కోపాలు తాపాలు పెంచుకుంటే పోయేది మన జీవితాలేనే. అన్నేం చంపి మన జీవితాల్ని నాశనం చేసిన వాడు అన్నే ఫోటో పట్టుకుంటే నీకేం పట్టలేదేమో, కానీ నాకు మాత్రం కడుపు మండిపోయింది తెలుసా? సర్లేవే, ఏదో అయిపోయింది కదా, వదిలేసే. ఇదిగో ఈ ప్రసాదం తిను. అసలు నాకు డౌట్, నువ్వు మా అన్నయ్యకి చెల్లిగానే పుట్టావా అక్క? వర్ష, అక్కని పట్టుకుని ఏంటి ఆ మాటలు? మరి లేకపోతే ఏంటమ్మా? అసలు ఆ కుటుంబం వల్ల మనకెలాంటి నష్టమై జరగనట్టు ఆ ఇంట్లో వాళ్ళేదో మహానుభావులైనట్టు, పెద్దక్కేమో కార్తిక్ బావ ప్రేమని అన్నయ్య చావుని మర్చిపోయి ఆ ఇంటికి కోడలైంది. ఇక చిన్నక్కేమో అసలేం జరగనట్టు ఆ చిరంజీవితో రాసుకొని పూసుకొని తిరుగుతుంది. చూస్తుంటే అసలు వీళ్ళిద్దరూ నీ కడుపున పుట్టారా లేదా అని అనుమానంగా ఉంది. అమ్మా, వాళ్ళేదో పగ ప్రతీకారాలతో మన కుటుంబానికి నష్టం కలిగించుంటే అసలు మీదాకా ఎందుకే? ఆ క్షణమే ఆ కృష్ణంరాజు గారి కుటుంబం మొత్తాన్ని నరికి పోగులు పెట్టి నేను జైల్లో వెళ్లి కూర్చునేదాన్ని. కానీ అక్కడ జరిగింది ఒక యాక్సిడెంట్. అది ఎవరు కావాలని చేసిన తప్పు కాదు. నిజం చెప్పాలంటే మన అందరికన్నా మీ అన్నయ్య మీద దీనికి ఎక్కువ ప్రేమ ఉంది. అందుకే దీని జీవితం ఇది చూసుకోకుండా మీ అన్నయ్య స్థానంలో నిలబడి దాని రెక్కల కష్టం మీద మనల్ని బతికిస్తోంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అన్నయ్య మరణం గురించి కాదమ్మా, అక్కయ్య కాపురం గురించి. ఇక్కడ మనం ఏదైనా పొరపాటు చేస్తే ఆ మచ్చ మన మీద కాదు, అక్క మీద పడుతుంది. అది తన సంసారంలో చిచ్చు పెడుతుంది. అందుకే అక్క బాగుండాలంటే ఇక్కడ మనం తగ్గుండాలి. పైగా చిరంజీవి తాగి తిరుగుతాడన్నమాట నిజమే, కానీ అతనిలో ఏ మూలనో మంచితనం కూడా ఉంది.
ఆ మానవత్వమే ఈరోజు మన అమ్మని కాపాడగలిగింది. నీ కారణంగా అక్క కాపురం నాశనమైపోతే నీకిష్టమా చెప్పు? లేదు, అక్క బాగుండాలి, తానెప్పుడూ సంతోషంగా ఉండాలి. అలా ఉండాలంటే ఇక్కడ ఉన్న నాళ్ళు ఏం జరిగినా సరే, ఎవరేమన్నా సరే మనమే సర్దుకుపోవాలి. అర్థమైందా? ఉమ్, సరే పద, ఈ ప్రసాదం అక్క వాళ్ళకు కూడా ఇచ్చొద్దాం. అమ్మా, నువ్వు కాస్త రెస్ట్ తీసుకో, మేము ఇప్పుడే వస్తాం. పద. రే అర్జున్, నాన్న, ఆ ఫైల్స్ అకౌంట్ బుక్స్ అన్ని తీసుకున్నావు కదా? ఫైల్స్ అన్ని తీసుకున్నావు నాన్న. వ్యాపారంలో ఏ ఒక్కరి మీదో ఆధారపడడం మంచిది కాదురా. మీ ఇద్దరికి కూడా ప్రతి దాని మీద పట్టుండాలి. అలాగే నాన్న, నేను చూసుకుంటానులేండి. సరే బయలుదేరదాం పదండి. ఏ పట్టుకోరా. సరిపోయింది. శుభమా అని ఆఫీస్కి వెళ్తుంటే వీళ్ళెదురొచ్చారు. ఏం జరుగుతుందో ఏంటో. కాసేపు అలా కూర్చుని నీళ్లు తాగి వెళ్ళండి బావగారు. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇలా వాళ్ళ మీద మాటలతో దాడి చేస్తూనే ఉంటావమ్మా. ఆడపిల్లంటే మహాలక్ష్మి. అలాంటిది మాకిద్దరు మహాలక్ష్ములు ఎదురొచ్చారంటే మాకిక తిరిగే ఉండదు. పదండ్రా. సార్, ఒక నిమిషం. ఏంటమ్మా? కొత్తింటికి వచ్చాం కదా సార్, పాలు పొంగించి ప్రసాదం చేశాం, తీసుకోండి. మీరు తీసుకోండి. అమృతంలా ఉందమ్మా. ఈరోజు ఆఫీస్లో ముఖ్యమైన ఆడిట్ ఉందమ్మా. అడగకుండానే దేవతలాగా ఎదురొచ్చారు. దేవుని ప్రసాదం పెట్టారు. చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యో, అలా అనకండి సార్. మేమే జన్మలో చేసుకున్న పుణ్యము మీలాంటి గొప్ప కుటుంబంతో బంధుత్వం ఏర్పడింది. మా జీవితాంతం ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్నా సరిపోదు సార్. అయ్యో, అదేం లేదులే అమ్మా. మీరు ప్రసాదం తినేసి వచ్చేయండి రా. నేను కారు దగ్గర వెయిట్ చేస్తుంటాను. హలో, చెప్పండి. ప్రసాదం తీసుకోండి. బావగారు, ప్రసాదం తీసుకోండి. ప్రసాదం తీసుకోండి. థ్యాంక్ యూ.